హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైజ్ వాయిస్ ఛానల్. ఇప్పుడు అల్లు అర్జున్కి జరుగుతున్న సేమ్ సిచ్యువేషన్ లాంటిది పవన్ కళ్యాణ్ విషయంలో జరిగినప్పుడు ఆయన ఎలా డీల్ చేశారో ఒకసారి చూద్దాం. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ పీక్లో నడుస్తుంది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ స్క్రిప్ట్ ఎలా ఉంటుందంటే కొన్ని పీక్ సీన్స్, కొన్ని డైలాగ్స్ ఏ విధంగా ఉంటాయి, డైరెక్ట్గా తెలంగాణ మూవ్మెంట్ని టార్గెట్ చేసే విధంగా ఉంటాయి. సో ఆ టైంలో మూవ్మెంట్ చాలా పీక్స్లో ఉంది కాబట్టి థియేటర్స్ దగ్గర సినిమా నడవనివ్వలేదు. అట్ ద సేమ్ టైం సెన్సార్ దగ్గరికి వెళ్ళి ఏ సీన్స్ ఉంటే ఆ మూవీ అనేది ఒక ఎలివేషన్ ఉంటుందో ఆ సీన్స్ అన్నీ కట్ చేయించబడ్డాయి. అప్పుడు ఏమైందంటే వేరే స్టేట్లో చూస్తే సినిమా ఒకలా ఉంటుంది, తెలంగాణ స్టేట్లో చూస్తే సినిమా ఇంకోలా ఉండేది. సో మీకు అప్పుడు ఏమైంది, థియేటర్ దగ్గర నుంచి మీకు మనీ రావట్లేదు, అట్ ద సేమ్ టైం సినిమా నడుస్తున్నా సరే దాంట్లో ఉండాల్సిన ఎసెన్షియల్ సీన్స్ అన్నీ కట్ చేసేసారు. దానివల్ల ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. ఆ టైంలో పూరి జగన్నాథ్ ఆఫీస్ మీద కూడా అటాక్ జరిగింది. సో ఆ టైంలో ఇన్ని గొడవలు జరుగుతున్నా సరే పవన్ కళ్యాణ్ గారు అప్పుడున్న తెలంగాణ సెంటిమెంట్కి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ అలాగే లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్, ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇది రైట్ అని కాల్ చేయడం కానీ, రాంగ్ అని కాల్ చేయడం కానీ, లేకపోతే న్యూట్రల్ అని చెప్పి మెన్షన్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. అంటే ఎవరిని ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నించలేదు. ఆయన ఆ క్షణంలో ముఖ్యంగా ప్రయత్నించింది ఏంటి అంటే, మన సినిమా వల్ల నష్టపోతున్నారా ఎవరైనా, బయ్యర్స్కి మన వల్ల ఏమైనా హెల్ప్ కావాలా, అండ్ అలాగే పూరి జగన్నాథ్కి మన దగ్గర నుంచి ఏ సపోర్ట్ కావాలి, ఆయనకి ప్రొటెక్షన్ కోసం ఆయనకి ఏ సపోర్ట్ కావాలి అనేది జరిగింది ఆ రోజు. సో ఇది ఫ్రెండ్స్, అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పూరి జగన్నాథ్ రాసిన ఒక క్లైమాక్స్ని అపోజ్ చేసి దాన్ని కంప్లీట్ చేయడానికి ఒప్పుకోకపోతే ఆ సినిమాని కంప్లీట్ చేయడానికి ప్రొడ్యూసర్స్ క్లైమాక్స్ మాత్రం వేరే డైరెక్టర్తో కంప్లీట్ చేయించి ఆ స్క్రిప్ట్ని ఆల్టర్ చేశారు. ఎందుకంటే అది డైరెక్ట్గా ఒక స్టేట్ ప్రజల సెంటిమెంట్ని టచ్ చేసే విధంగా ఉంది అని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ ఇది ట్రై చేసినా సరే తన మూవీకి వచ్చి హిట్ అయినప్పుడు ఇందులో నా ప్రమేయం లేదు కదా అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడలేదు. అక్కడ చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు అండ్ అలాగే బయర్స్కి ఏ విధంగా సపోర్ట్ చేయాలని ఆలోచించారు. సో ఇది ఫ్రెండ్స్, ఇది నా కంపారిజన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.